Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel Spoken English series. అందులో భాగంగా డే 18 కి వస్తే మనం ఇంకా మనకి మూడే క్లాసులు ఉన్నాయి. దీని తర్వాత దాంతో మనం we are able to speak English in front of anybody. You can speak English, I can speak English, we can speak English. So ready to dare anything in English. సో ఇప్పుడు మనం వుడ్ లైక్ టుకి వచ్చాం. ఆల్రెడీ వాంట్ టు అన్నా విష్ టు అన్నా మనం చేయాలనుకున్నాం. వుడ్ లైక్ టు అన్నా సరే చేయాలనుకున్నామాట. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో స్పీక్ తీసుకున్నాను. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్? వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నానా? ఐ వుడ్ నాట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. వుడెంట్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదా అని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హౌ పెట్టినా వెన్ పెట్టినా మనకి సెంటెన్స్ బోర్డు వస్తాయి. చూడండి, హౌ వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనుకుంటున్నాను. వాట్ వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఏం మాట్లాడాలనుకుంటున్నాను. వే డు ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. హౌ వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇలా మనకి ఏదైనా సరే మనం క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అందులో ఒకటో చూద్దాం. ఈట్, ఐ వుడ్ లైక్ టు ఈట్ యాపిల్, నేను యాపిల్ తినాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు ఈట్ ఇడ్లీ, మనము ఇడ్లీ తినాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు ఈట్ దోశ, నువ్వు దోశ తినాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు ఈట్ రైస్, వాళ్ళు అన్నం తినాలనుకుంటున్నారు. ఇక్కడ అన్నిటి కూడా వుడ్ వస్తుంది, ఇక్కడ వుడ్స్ అనేవి రాదు, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నది. ఎందుకంటే వుడ్ లైక్ టు అనేది ఒక మెయిన్ వర్బ్ అన్నమాట. ఈ వుడ్ లైక్ టు ఈట్ చపాతీ, అతను చపాతీ తినాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు ఈట్ పరోటా, ఆమె పరోటా తినాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు ఈట్, ఇది తినాలనుకుంటుంది. సో నెక్స్ట్ కమ్, ఐ వుడ్ లైక్ టు కమ్ టు యువర్ హౌస్, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు కమ్ టు యువర్ హౌస్, మేము లేంటే మనము మీ ఇంటికి రావాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు కమ్ టు మై హౌస్, నువ్వు మా ఇంటికి రావాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు కమ్ టు అవర్ హౌస్, వారు మన ఇంటికి రావాలనుకుంటున్నారు. ఈ వుడ్ లైక్ టు కమ్ టు హర్ హౌస్, అతను ఆమె ఇంటికి రావాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు కమ్ టు హిజ్ హౌస్, ఆమె అతని ఇంటికి రావాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు కమ్, సో ఇది రావాలనుకుంటుంది. నెక్స్ట్ జంప్ అంటే ఎగరడం, దూకడం. ఐ వుడ్ లైక్ టు జంప్ మై సెల్ఫ్, నాకు నేనుగా జంప్ చేయాలనుకుంటున్నాను, దూకాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు జంప్, మనం జంప్ చేయాలనుకుంటున్నాము, దూకాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు జంప్, నువ్వు జంప్ చేయాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు జంప్, వారు జంప్ చేయాలనుకుంటున్నారు, దూకాలనుకుంటున్నారు. ఈ వుడ్ లైక్ టు జంప్, అతను దూకాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు జంప్, ఆమె దూకాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు జంప్, అది దూకాలనుకుంటుంది, లేదంటే ఇది దూకాలనుకుంటుంది. నెక్స్ట్ డ్రైవ్, ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ ఏ కార్, నేను కారు నడపాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు డ్రైవ్ ఏ లారీ, మనం లారీ నడపాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు డ్రైవ్ ఏ బైక్, నువ్వు బైక్ నడపాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు డ్రైవ్ సైకిల్, వారు సైకిల్ నడపాలనుకుంటున్నారు. హీ వుడ్ లైక్ టు డ్రైవ్ బైక్, అతను బైక్ నడపాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు డ్రైవ్ ఏ కార్, ఆమె కారు నడపాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు డ్రైవ్, ఇది నడపాలనుకుంటుంది. నెక్స్ట్ స్విమ్, ఐ వుడ్ లైక్ టు స్విమ్, నేను స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు స్విమ్, మనము స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు స్విమ్, నువ్వు స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నావు, ఈదాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు స్విమ్, వారు స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నారు, ఈదాలనుకుంటున్నారు. హీ వుడ్ లైక్ టు స్విమ్, అతను ఈదాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు స్విమ్, ఆమె ఈదాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు స్విమ్, ఇది ఈదాలనుకుంటుంది. నెక్స్ట్ గివ్ అంటే ఇవ్వడం. ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 1000 పీపుల్, నేను 1000 మంది ముందు స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను. వీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 1000, మనం 1000 మంది ముందు స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాము. యూ వుడ్ లైక్ టు గివ్ 1000 రూపీస్ టు యువర్ ఫ్రెండ్, నువ్వు మీ ఫ్రెండ్కి 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావు. దే వుడ్ లైక్ టు గివ్ 100 రూపీస్ టు యువర్ సిస్టర్, వారు మీ సిస్టర్కి 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు. హీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్ వండర్ఫుల్లీ,
అతను స్పీచ్ వండర్ఫుల్గా ఇవ్వాలనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పీచ్. ఆమె స్పీచ్ ఇవ్వాలనుకుంటుంది. ఇట్ వుడ్ లైక్ టు గివ్ స్పీచ్. అది స్పీచ్ ఇవ్వాలనుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి అనుకోవడం మాట. ఆల్రెడీ వాంట్ టు అన్నా విష్ అన్నా వుడ్ అన్నా సరే మనకి అన్నీ ఒకటే. అయితే వుడ్ లైక్ టు అనేది కొద్దిగా ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏదైనా స్పీచ్ స్టార్టింగ్లో మనకి ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఏదైనా సరే మనకి వుడ్ లైక్ టు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇలా మనం ఏంటంటే స్పీచెస్ ఇచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినా మన ఇక్కడ అఫీషియల్గా మనం ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ చేయొచ్చు అన్నమాట వుడ్ లైక్ టు అనేది. దీని మీద మీకు టెస్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్ 10 ప్రశ్నలు అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాసి టెలిగ్రామ్ గ్రూప్లో పంపించాలి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటుగా రోజుకు ఒక టాపిక్ ఇస్తున్నాను. ఆ టాపిక్ అనేది చిన్న ప్యాసేజ్, చిన్న పారాగ్రాఫ్ రూపంలో రాసి మీరు పంపించాలి. నాకు టెలిగ్రామ్ గ్రూప్లో పంపించినట్లయితే టాప్ 100 ఎవరైతే వస్తారో 100 నేమ్స్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారైనా సరే, మీరు 21 రోజులు ఒకసారైనా సరే మీ పేరు టాప్ 100లో వచ్చే విధంగా చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తే గ్యారంటీగా ఇంగ్లీష్ అనేది మీ ముందుకు వస్తుంది అన్నమాట. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ టెస్ట్తో పాటు టాపిక్ మీకు ఏంటంటే, మీకు నచ్చిన ఏదైనా మూవీ ఒక పారాగ్రూప్లో రాయండి. మూవీ మీకు నచ్చిన బాహుబలి అవ్వచ్చు, లేదంటే సర్లే నీరు కవర్ అవ్వచ్చు, లేదంటే గీతా గోవిందం అవ్వచ్చు, ఏదైనా మీకు నచ్చిన మూవీ కట్టే కొట్టే తెచ్చే అంటే సినిమా అంతా కాకుండా ఏంటంటే ఒక పారాగ్రూపంలో. సో స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అంటే సినిమాని చిన్నగా, చాలా చిన్నగా చేసి రాసియండి. ఒక పేజీలో రాసే విధంగా రాసి నాకు పంపించండి. సో మూవీ అంతా కూడా ఇంగ్లీష్లో ఉండాలి. సో రాయమని తెలుగులో రాయడం కాదు, ఇంగ్లీష్లో రాయాలి. ఎవరైతే ఇంగ్లీష్లో బాగా రాస్తారో, మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా రాస్తారో వాళ్ళు ఆ టాప్ 100ని నేను ఇందులో పెడతాను. తప్పులైనా ఒప్పులైనా రాయండి. సో తప్పైనా ఒప్పైనా రాస్తేనే మనకు తెలుస్తుంది అది తప్ప ఒప్ప అనేది. సో రాయండి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మనకు ఇంగ్లీష్ రావాలని మనకు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్లో భాగంగా ఒక్కొక్క టాపిక్ ఇస్తున్నాను. సో ఆ మూవీ అనేది రాయండి. ఖచ్చితంగా మీకు కింద టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. ఆ గ్రూప్లో పంపించినట్లయితే అది ఎంత కరెక్టో నేను చెక్ చేసి మీరు 100 మందిలో ఉంటారో లేదో నేను చూస్తాను. సో ఇంకా వీడియో ముగించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అన్ని వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, ట్విట్టర్ గ్రూప్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అన్ని గ్రూప్లో కూడా మీరు షేర్ చేయండి. అన్ని సోషల్ మీడియాలో కూడా మీరు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.